Good morning, everybody. I'm Dr. AHRK, psychiatrist, విజయవాడ. నమస్తే. చాలామందికి తెలియని ఒక విషయం మానసిక వైద్యంలో కరెంటు వైద్యం. అమ్మో! మన అబ్బాయికో అమ్మాయికో కరెంటు వైద్యం చేయిస్తే ఇంకేమన్నా ఉందా? మెదడు పాడైపోదు, నాడీ మండలం దెబ్బతిందు, కరెంటు వైద్యం చేయించామంటే రేపు పెళ్ళిళ్ళు అవుతాయా? అసలు ఏంటిది? ఇలాంటి అపోహలు, ఆలోచనలు, ఇలాంటి దుష్ప్రచారాలు ఎందుకు జరుగుతున్నాయి? అసలు కరెంటు చికిత్స అంటే ఏంటి? మానసిక వైద్యంలో వాడేదాన్ని ఎలక్ట్రో షాక్ థెరపీ, ఈసీటీ, ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీ అని ఒక వైద్య విభాగంగా మనం చెప్పుకోవటం జరుగుతుంది. ఇది చాలా కాలం నుండి కొన్ని దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా ఈ కరెంట్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వటం, మానసిక రోగిలో ఇవ్వటం అనేది జరుగుతుంది. అయితే మధ్యలో కొన్ని అపోహలు ఇలాగే ప్రపంచవ్యాప్తంగా జరిగి కొన్ని దేశాల్లో ఈ కరెంటు చికిత్సని, ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీని బ్యాన్ చేయటం, మళ్ళీ తిరిగి దాని యొక్క ఇంపార్టెన్స్, ప్రాముఖ్యత తెలుసుకుని తిరిగి మళ్ళీ కరెంటు చికిత్సని వాళ్ళ కంట్రీస్లో మళ్ళీ ప్రారంభించడం జరిగింది. అయితే కొన్ని కంట్రీస్లో ఈ ఎలక్ట్రో షాక్ థెరపీ, ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీ అనేది సైకియాట్రిస్ట్ మాత్రమే ఇవ్వటం, లైసెన్స్డ్ హోల్డర్. అంటే ఈ కరెంటు వైద్యం చేయాలంటే దానికి సపరేట్ లైసెన్స్ తీసుకోవాలి, సైకియాట్రిస్ట్ మాత్రమే ఇవ్వాలి. అది కూడా సైకియాట్రిస్ట్ కూడా కొన్ని కంట్రీస్లో దీనికి లైసెన్స్ హోల్డర్, లైసెన్స్ ఉంటేనే ఇవ్వాలి. ఇలా కొన్ని రూల్స్, కండిషన్స్ ఉన్నాయి. అయితే గతంలో రెండు రకాలుగా ఉండేవి, డైరెక్ట్, మాడిఫైడ్ అని రెండు విధానాలు. డైరెక్ట్ అంటే అతనికి పేషెంట్కి మత్తు మందు ఇవ్వకుండా, ఎనస్థీషియా ఇవ్వకుండా డైరెక్ట్గా కరెంటు చికిత్స చేయటం. అయితే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ట్రీట్మెంట్ ఏంటంటే మాడిఫైడ్ ఈసీటీ. అంటే పేషెంట్కి మత్తు ఇచ్చి, ఎనస్థీషియా ఇచ్చి, అతనికి ఏమీ తెలియని స్థితిలో చక్కగా కరెంటు వైద్యం చేయటం. అతను మత్తు విడిపోయి కళ్ళు తెరిచేటప్పటికి అతను మామూలుగా ఏ నొప్పి, ఏ బాధ లేకుండా తన రూములో తను ఉంటాడు. అంటే సాఫ్ట్గా, ఏ పెయిన్ లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా, ఏ భయం లేకుండా ఆ ప్రొసీజర్ని కండక్ట్ చేయటం. ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీ అంటే ఈ ఇచ్చిన ట్రీట్మెంట్లో కరెంటు ద్వారా ఆర్టిఫిషియల్గా కన్వల్షన్స్, అంటే మనకు ఒక సీజర్, అంటే ఒక ఒక ఫిట్ వచ్చినప్పుడు పేషెంట్కి ఏ రకమైన భౌతికమైన, శారీరకమైన మార్పులు జరుగుతాయో అలా ఆర్టిఫిషియల్గా ఇండ్యూస్ చేయటం, దానివల్ల కలిగే లాభాన్ని పేషెంట్కి జబ్బు తగ్గించడానికి తీసుకోవటం. అంటే ఇది మనకు న్యూరో రిసెప్టార్ లెవెల్స్లో ఈ బయోజెనిక్ ఎమైన్స్, న్యూరో రిసెప్టార్స్, కెమికల్స్ని ఆ సమతుల్యతని బ్యాలెన్స్ చేయడానికి పనికొస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీ, ఈసీటీ ట్రీట్మెంట్ అనేది ఇవ్వటం జరుగుతూ ఉంది. ఇది ముఖ్యంగా డిప్రెషన్, అది కూడా డిప్రెషన్, ఆత్మహత్య తలంపులు, ఆత్మహత్య ప్రయత్నాలు ఎక్కువగా ఉన్న వారిలో ఇది చాలా చక్కగా పనిచేస్తుంది. ఆత్మహత్య నుండి ఆ పేషెంట్ని తప్పిస్తుంది, నివారిస్తుంది. అలాగే కొన్ని రకాల, అంటే క్యాటటోనిక్ స్టోపరు, క్యాటటోనియా, కొన్ని రకాల స్కిజోఫ్రీనియా, సైకోసిస్ వ్యాధిగ్రస్తుల్లో కూడా ఇది ఇండికేషన్గా చెప్పబడుతుంది. అలాగే కొన్ని ఇతరత్ర జబ్బుల్లో కూడా మనం చూసి ఆ అనుభవం ఉన్న మానసిక వైద్యుడి యొక్క ఇండికేషను, ఎక్స్పీరియన్స్ ద్వారా ఈ ట్రీట్మెంట్ ఇవ్వాలి అంటే అది నిర్ధారించుకొని పేషెంట్ యొక్క కన్సెంట్, అనుమతి, పేషెంట్ అటెండెంట్స్, తల్లిదండ్రులు, భార్య, వాళ్ళ అనుమతి తీసుకొని మనం ఈ ఈసీటీ ప్రొసీజర్ అనేది చేయటం జరుగుతుంది. దీని మీద అనవసరమైన అపోహలు వద్దు. దీనివల్ల ఏదో జ్ఞాపశక్తి తగ్గుద్ది, నాడీ మండలం దెబ్బతింటది, లేకపోతే ఇంకోటి అవుతుంది అనే అపోహలు వీడనాడి వైద్య చికిత్సలో మనం కొన్ని జబ్బులు మందులకు తగ్గుతాయి, కొన్ని జబ్బులు ఇంజెక్షన్ చేస్తే తగ్గుతాయి, కొన్ని జబ్బులు ఆపరేషన్ చేస్తే తగ్గుతాయి. ఇలా రకరకాల చికిత్సలు. ఆపరేషన్ చేసే డాక్టర్ కత్తితో కోస్తున్నాడంటే ఏదో గాయపరుస్తున్నాడు, హత్య చేస్తున్నాడు కాదు వైద్యం. అలాగే మానసిక వైద్యంలో కూడా అవసరమైన రీతిలో డాక్టర్ యొక్క ఎక్స్పీరియన్స్తో దాన్ని డయాగ్నోసిస్ చేసి ఇండికేషన్ చూసుకొని అవసరం అనుకున్నప్పుడు చేసే చికిత్సే ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీ. దీని మీద అపోహలు విడనాడండి. చక్కగా అవసరమైనప్పుడు ఈ చికిత్స చేసుకొని ముందుకు మనం పేషెంట్ని రక్షించుకున్న వాళ్ళం అవుతాం, నార్మల్ చేసుకున్న వాళ్ళం అవుతాం. మీ డాక్టర్ అయోధ్య ఆర్కే, సైకాట్రిస్ట్, విజయవాడ. నమస్తే.